హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఎప్పటి నుంచి రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉన్న సంగీ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పటికైతే కుదిరింది. సంగీ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసాం. కాకపోతే వీడియో పోస్ట్ చేయడమేమో కొంచెం లేట్ అయ్యింది. ఈ టెంపుల్ అయితే మనం చాలా మూవీస్ అండ్ సీరియల్స్లో అయితే చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ షూటింగ్లు అవి అయితే అవుతాయి. ఎందుకంటే మనకి ఇక్కడ దగ్గరలోనే రామోజీ ఫిలిం సిటీ ఉంది కదా, అక్కడ ఇంకా ఇక్కడైతే షూటింగ్లు అవి జరుగుతాయి. మేము ఎప్పటి నుంచో అయితే అనుకుంటున్నాము ఈ టెంపుల్కి వద్దామని. మేము కూడా ఒక మూవీలో అయితే చూసాము ఈ టెంపుల్ని. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఈ టెంపుల్ అయితే మనకు మార్నింగ్ 8కి అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా గేట్ అయితే ఓపెన్ చేయలేదు. మేము కొంచెం తొందరగా వచ్చేసాము. ఇంక ఇక్కడ ఆగి లొకేషన్ అది బాగుందని ఫొటోస్ అవి అయితే తీసుకున్నాము. ఇంకా చూసారు కదా లొకేషన్ అది ఎలా ఉందో. ఒక కొండపైన అయితే ఉంటుంది ఈ గుడి. మనం గేట్ ఓపెన్ చేసిన తర్వాత లోపలికి అయితే వెళ్దాం. గుడి అయితే చూపిస్తారు. చాలా బాగుంటుంది ఈ గుడి అయితే. ఇంకా ఈ టెంపుల్ ఏమో మనకి కొండపైన ఉంటుందని చెప్పాను కదా, మనం డైరెక్ట్గా పైకైనా ఇలా కార్తోనే వెళ్ళొచ్చు. లేదు అంటే ఇక్కడ మనకి మెట్లు అయితే ఉన్నాయి పక్కకి, అట్లా కూడా వెళ్ళొచ్చు. ఇంకా మేమైతే ఇప్పుడు మెట్లపై నుంచే వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే లొకేషన్స్ అవి చూసుకుంటూ వెళ్ళడానికి అయితే బాగుంటుంది. ఇంకా చాలా మెట్లు అయితే ఉంటాయి వెళ్ళడానికి. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఈ పక్క నుంచి అయితే వెళ్ళాలి. అందరూ కూడా ఈ మెట్లపై నుంచి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. బాగుంటుంది ఇలా పైకి వెళ్ళడానికి అయితే. ఇంకా నడవలేని వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా గుడి దగ్గరికి అయితే కారులో వెళ్ళిపోతారు. ఇదిగోండి మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాం మెట్లు ఎక్కడానికి. చూశారు కదా ఎన్ని మెట్లు అయితే ఉన్నాయో. కానీ కొంచెం కష్టమైనా కూడా ఇలా మెట్లపై నుంచే వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇదిగోండి మేమైతే ఈ మెట్లని ఎక్కే వరకు అయితే ఫుల్గా అలసిపోయాం అసలు. చూశారు కదా కిందకైతే ఎన్ని మెట్లు కనిపిస్తున్నాయో. నడుస్తున్నా కూడా తరుగుతలేము మెట్లు అయితే. తిరుపతి కొండ ఎక్కినట్టు అనిపిస్తుంది ఇప్పుడు మేము వెళ్తుంటే అసలు మాకైతే. ఇదిగోండి మేము నడుచుకుంటూ పైకి వస్తుంటే మా ఆయన పెద్దోడేమో ఇంకా కార్లో అయితే పైకి వచ్చేసారు. మేము ఎక్కుతుంటే వీడియో అయితే తీస్తున్నారు. ఇంకా అందరం కూడా ఫుల్గా అయితే అలసిపోయాము. అందుకని కొంచెం సేపు ఇక్కడ కూర్చొని తర్వాత అయితే దర్శనానికి వెళ్ళాము. మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అటు అయితే చెప్పులు అవి పెట్టుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. మేమైతే ఇంకా కారులోనే వదిలేసి వచ్చేసాం చెప్పులు అవి. ఇంకా మెట్లు ఎక్కుతాం కదా చెప్పులతో ఎందుకులే అనేసి. ఇదిగోండి టెంపుల్ అయితే చూడండి. మీరు ఏ మూవీలు చూసారో ఈ టెంపుల్ని అయితే కామెంట్ చేయండి. ఇంకా సీరియల్స్లో కూడా చూడండి లోపలైతే ఎంత బాగుందో టెంపుల్. చాలా హైట్లో ఉంది కదా, గాలి అయితే ఫుల్ వస్తుంది అసలు. మనకి రీసెంట్గా వచ్చిన మూవీ అయితే సామాజిక వర్గం ఉంది కదా, ఆ మూవీలో కూడా ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఎక్కువగా అయితే సీరియల్ షూటింగ్లు అవి అయితే అవుతాయి ఇక్కడ. చూడండి మొత్తం ప్లేస్ అదైతే ఎంత పెద్దగా ఉంది అసలు. ఫుల్గా గాలి అయితే వస్తుంది. ఇంకా పైకి వచ్చిన తర్వాత అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. లొకేషన్స్ అవి చూశారు కదా, చుట్టూ కొండలతో భలే ఉంది కదా. ఇంకా మనకి దగ్గరలోనే రామోజీ ఫిలిం సిటీ కూడా ఉంది. ఇంకా మేమైతే చూశారు కదా, ఫస్ట్ దర్శనానికి వెళ్లకుండా చుట్టూ ఉన్న లొకేషన్స్ టెంపుల్ మొత్తం అయితే తిరిగేస్తున్నాము. చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం. గుడికి తీయచ్చా? కనబడట్లేదు, దేవుడు కనబడట్లేదు.
కౌచ్ మమ్మీ మమ్మీ ఇట్లా కాదు జూమ్ చేయడం మనకు చూడు దేవుడు కనబడట్లేదు జూమ్ చేయడం మనకు ఇంకా ఇక్కడ ఇదిగోండి అష్టలక్ష్మిలు అయితే ఇలా చుట్టూ అయితే పెట్టారు. ఇంకా మీకైతే చుట్టూ చూపిస్తా చూడండి అష్టలక్ష్మిలు అయితే ఎలా పెట్టారో. ఏమలగా ఇంకా అన్ని టెంపుల్స్లో దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడైతే చిన్న షాప్ కూడా ఉంది, గిఫ్ట్ షాపు. ఇంకా మనకి ఏవైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి మేమైతే ఇంకా ఈ టెంపుల్ చూసిన తర్వాత ఫొటోస్ వీడియోస్ అయితే ఫుల్ బిజీగా ఉన్నాము. లొకేషన్ అంత బాగుంది. మరి ఎలానో దర్శనం అది అయిపోయింది కదా, ఇంక ఇప్పుడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా అయితే తీసుకున్నాము. టెంపుల్ మొత్తం అయితే చూశారు కదా, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇంక ఇదిగోండి ఇదైతే శివాలయము. ఇంకా మీకు ఈ టెంపుల్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇంకా మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.